ఇప్పుడు కిరణ్ గారు ఈయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే సీటు కావాలని త్రిపుల్ ఆర్ గారు ఉన్నారు కదా రఘురామకృష్ణరాజు గారు ఆ, అసెంబ్లీలో ఆయన పక్కనే సీటు కావాలని అడుగుతున్నారు ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి అడిగాడా సీట్ ఇంకా రఘురామకృష్ణరాజు గారు అడుగుతున్నారు అసెంబ్లీలో సీటు కావాలని. ఆయన మామూలుగానే ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఆ. ట్రిపుల్ ఆర్ గారు ఒక వీడియో పెట్టి ఎట్లా వాళ్ళు అసలే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఎటకారం సార్. వాళ్ళు చేసి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు చేసే వెటకారం ముందు వాళ్ళ మాటలతోనే చంపేస్తారు. ట్రిపుల్ ఆర్ పక్కన కూర్చుంటే ఇంకా అతను మాట్లాడక్కర్లా, జస్ట్ సైలెంట్ కూర్చుంటే చాలు చచ్చిపోతాడు, గుండాకి చచ్చిపోతాడు సార్. అయ్యో ఎందుకంటే ఇప్పుడు అతను చేసిన తప్పులకి మామూలుగా ట్రిపుల్ ఆర్ మాట్లాడే మాటలకి ఇంకేం అనక్కర్లా, కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, ఇంకా ఆటోమేటిక్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి మీరు రోజు రండి అసెంబ్లీకి ఎక్కడ మానకండి అని చెప్పారట. రోజు రమ్మని అడుగుతున్నారు ఆయన. బతిలాడాల సార్. ఇప్పుడు నీకు అర్థం కావట్లే, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ సమావేశాలు నువ్వు అధికారంలో ఉన్నంత కాలం నీ ఇంట్లో పెట్టుకున్నావు అసెంబ్లీ సమావేశాలు. ఫర్నిచర్ దొంగతనం చేయటం, అప్పుడేమో కోడెల సుప్రసాదరావు గారు ఫర్నిచర్ దొంగతనం చేశారు అని చెప్పి కోడెల గారు చనిపోయారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి సార్. ఎట్లా వదిలిపెడతాం చెప్పండి మేము? ప్రజలందరూ కూడా ఏమనిపిస్తుంది, కామన్ మ్యాన్ గారు ఏంటి ఇంకా యాక్షన్ లేదేంటి, వీళ్ళందరి మీద ఎవరైతే అరాచకాలు సృష్టించారో వాళ్ళందరి మీద యాక్షన్ లేదని బాధపడుతున్నారని అందరూ. మా కుటుంబ సభ్యులు, మా అమ్మగారు కూడా ఇంతకు ముందు బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత బాబు గారు ఎప్పుడు వస్తారు అని చెప్పి అడిగేది. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లోపలికి వెళ్తాడు అది మా అమ్మగారు ఒక్క మాట కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే లోపలికంటే ఇంటి లోపలికంటే ఇంటి లోపల కాదు సార్. 38 కేసులకి ఇంకో 148 కేసులు యాడ్ అయినాయి. బాబాయ్ కేసు, కోడికత్తి కేసు, గులకరాయి కేసు, ఇతను బైజూస్ గాని పప్పు చెక్కల కవర్ల కేసు గాని సన్న బియ్యం. ఏమి సార్ ఇప్పుడు గంజాయి 2 లక్షల ఎకరాల్లో వేశారు, డ్రగ్స్ 25,000 కేజీలు తెచ్చారు. ఎన్ని కేసులు కాదా? రాష్ట్రంలో 1,00,000 మంది కల్తీ మద్యం ద్వారా చనిపోయారు. మరి ఇవి కేసులు కాదా? 73% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కూలిపోయి ఎంతమంది చనిపోయారు సార్? ఎందుకని? అది నువ్వు చేసిన తప్పు వల్లే. కేవలం ఇసుక దోపి, ఇసుక మాఫియా సార్. ఇంకొక విషయం, ఎస్పీఓస్ అని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అని ఒక జీవో జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశాడు. వాళ్ళని 2.5 ఏళ్లుగా వాడుకొని వాళ్ళకి 11 నెలలుగా జీతాలు ఆపేసి తర్వాత జీతాలు ఇచ్చేసి వాళ్ళని ఉద్యోగంలో తీసుకోవాలా. ఆ జీవో ఏంటి? అవుట్ సోర్సింగ్ ప్రకారం 15,000 ఏపీలో శాలరీస్, అదే ఎస్పీఓస్ కి తెలంగాణలో 40,000 దాకా శాలరీస్ వస్తున్నాయి. అయ్యాడకట్లా మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని అడుగుతున్నారు. కానీ 2,151 మంది కుటుంబ సభ్యుల్లో 5గురు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు పోయినాయి అని చెప్పి. పెళ్లిళ్ళు ఆ ఉద్యోగాలు వచ్చినాయి అని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు విడాకులు తీసుకున్నారు, విడాకులు తీసుకున్న వాళ్ళు ఇంకో పెళ్లిళ్ళు చేసుకున్నారు లేడీస్. వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. బాబు గారిని కలిశారు, లోకేష్ గారిని కలిశారు, హోమ్ మినిస్టర్ కలిశారు, డిప్యూటీ సీఎం కలిశారు. మా పోస్టులు మాకు ఇవ్వండి సార్. అది మాకు 500 కోట్ల విలువైనవి పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. బంగారం గాని, ఇసుక మాఫియా గాని, కల్తీ మద్యం గాని, డ్రగ్స్ గాని, గంజాయి గాని అన్ని. అయినా కూడా వాళ్ళని దాదాపు ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకి 13,000 ఓట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడి కూటమి అధికారంలోకి వస్తే మన జాబులు మనకు వస్తాయి అని చెప్పి వాళ్ళు దగ్గరుండి ఓట్లు ఇప్పించారు సార్. నేను మాట్లాడేందంటే వాళ్ళ ఎస్పీఓస్ కి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి రావాలి. అదే జీవో ప్రకారం అవుట్ సోర్సింగ్ లో ఇస్తే రేపు వాళ్ళకి పర్మనెంట్ అయిద్దా, వాళ్ళకి పెన్షన్ వచ్చిద్దా అనేది తర్వాత విషయం సార్. ఆ జీవో ప్రకారమే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా శాలరీస్ అయితే ఉన్నాయో అదే శాలరీ రావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినది మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది సార్. ఇప్పుడు ఎందుకంటే చివరిగా అడుగుతున్నమాట సార్, ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? లాస్ట్ 5 సంవత్సరాలు మా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే మేము చెప్పుకునే పరిస్థితి కాదు. ఎక్కడన్నా మాట్లాడుతున్నాం అంటే కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మా రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంది, కంపెనీలు వస్తున్నాయి,
ఉద్యోగాలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ రోజు హైదరాబాద్ తెలంగాణకి ధీటుగా పోటీగా తయారైంది. లాస్ట్ 5 సంవత్సరాలు గనక చంద్రబాబు గారు వచ్చినట్టయితే ఈ రోజు హైదరాబాద్ తలదన్నే విధంగా ఉండేది. కానీ ఎప్పటికైనా కానీ తెలంగాణలో మెట్రో ట్రైన్ ఉంది, కానీ ఏపీలో అవి లేదు. మాకు రాజధానే లేదు సార్. లాస్ట్ 5 సంవత్సరాలు మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు. మాట్లాడితే కేసులు పెట్టారు. మనుషుల్ని, దళితుల్ని ఎంతమంది చంపారు? 1588 మందిని చంపినా కూడా ఎప్పుడు రాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దగ్గినా తుమ్మినా బయట ఎక్కడైనా శవం కనపడితే, ఏదన్నా తప్పు జరిగింది అంటే 11 రోజులైనా పట్టించుకోడు. శవం కనపడింది అంటే 11 సెకండ్లు కూడా ఆగడు. ఎక్కడున్నాడు? శవం ఇక్కడ వినుకొండలో చనిపోయాడు అనేసరికి అతను బెంగళూరులో ఉన్నాడు సార్. బెంగళూరు నుంచి హుటాహుటిన వినుకొండ వచ్చాడు. ఎంత ఖర్చు పెట్టుకుని? 2 కోట్లు ఖర్చు పెట్టుకుని వచ్చాడు. మరి రషీద్ చనిపోయాడు కదా. మట్టి ఖర్చులకి వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా 1 రూపాయి అన్నా ఇచ్చావా? 11 సీట్లు వచ్చినాయి. 11 రూపాయలు ఇవ్వటం నీకు చేతనైందా? మీరంతా ఢిల్లీకి రండి అంటున్నాడు, అక్కడ ధర్నా చేద్దాం అంటున్నాడు. అక్కడ నువ్వు ధర్నా చేస్తే విజయసాయి రెడ్డికి DNA టెస్ట్ జరగాలి అని చెప్పి, విజయసాయి రెడ్డి ఎవరికైతే కడుపు చేశాడో ఆ అమ్మాయి దళిత మహిళ, దళితుల ఆమె కోసం ఢిల్లీలో ఆదివాసీలు కానీ దళితులు కానీ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన ఎదురుగానే ఏది అమిత్ షాకి చెప్పడానికి సార్. అంటే చాలా బాగా చెప్పారు అన్ని విశేషాలు. ఇక జోగి రమేష్ అని ఒక అతను అప్పుడు పార్టీ మీద అది వెళ్ళాడు. అసలు బాబు గారి ఇంటి మీదకి వెళ్ళాడు జోగి రమేష్. బాబు ఎవరిని వదిలిపెట్టారు సార్. ఏదంటే ఒకవైపు డెవలప్ జరుగుతుంది. ఇప్పుడు రాగలరా ఆయన జోగి రమేష్? ఇప్పుడు ఎక్కడికి వస్తారు సార్? ఏం చేశారు ఆయన? అంటే బాబు గారింటికి ఇప్పుడు గేట్ సార్, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. బాబు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ ని వదిలిపెట్టేది లేదు. గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. వల్లభనేని వంశీని వదిలిపెట్టేది లేదు. వీళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు లేడీస్ అయినా రోజా గాని విడతల రజనీ గాని బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారో అన్ని తెలుసు. దోమలు వచ్చి కుట్టకుండా రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి మాట్లాడారు వీళ్ళిద్దరు. అమ్మో, అక్రమంగా కేసులు పెట్టారు. చెయ్యని తప్పుకే 3 రోజులు కేసు పెట్టారు. ఒక రకంగా బాబు గారిని చంపేద్దాము, హెలికాప్టర్ లో తీసుకొని వెళ్దాము, ఏ విధంగా అయితే ఇలా తండ్రి చనిపోయాడో ఆ విధంగా చంపేద్దామని అనుకున్నారు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల మీరు మీ వెహికల్ ఎక్కి వెళ్ళండి అని చెప్పడం వల్ల ఆ రోజు బాబు గారు వాళ్ళ వెహికల్ వెళ్ళారు. కాబట్టి ఈ రోజు ఇన్ని అరాచకాలు చేసినా కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి మీద కానీ వాళ్ళ మీద కానీ కేసులు చిన్న ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఊరికేం రాయలేదు సార్. పాదయాత్రకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టారు. ఏమన్నా మాట్లాడే కిమ్ములాగా నువ్వు నవ్వితే నీ మీద కేసు, నువ్వు ఏడితే నీ మీద కేసు, నువ్వు మాట్లాడితే నీ మీద కేసు. మాకు ఇప్పుడు ఈ రోజు అమరావతి రాజధాని అయిన తర్వాత మేము 5 ఏళ్ల తర్వాత మాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనిపించింది. 5 ఏళ్లుగా మాకు నరకం చూపించాడు సార్. దగ్గినా తుమ్మినా 41A నోటీసులు ఇవ్వటం, తీసుకెళ్ళటం, CID పోలీసులు కొట్టడం, ఇవన్నీ మీ ఎంపీనే వదలలేదు కదా నువ్వు. ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా పోయారు.